అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వైసీపీ వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుణ్ణి నిశ్చితార్థ వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ శుభకార్యానికి వైసీపీ నేత కందిగొలుపు మురళి హాజరయ్యారు. అయితే మురళిని వేడుక నుంచి పంపించివేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కోరగా అడ్డుకున్న కొందరు నేతలు ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మురళికి చెప్పారు. దీనిపై ఆయన నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారితీస్తుంది. ఈ ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసమవడంతో నిశ్చితార్థ వేడుకలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వైసీపీ వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. టీడీపీ నేత సంజీవరెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ శుభకార్యానికి వైసీపీ నేత కందిగొప్పుల మురళి హాజరయ్యారు. అయితే మురళిని వేడుక నుంచి పంపించివేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కోరగా అడ్డుకున్న కొందరు నేతలు ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా మురళికి చెప్పారు. దీనిపై ఆయన నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారితీస్తుంది. ఈ ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసమవడంతో నిశ్చితార్థ వేడుకలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కడప రోడ్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకలు టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే టీడీపీ నేత సంజీవ్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థం వేడుకలు టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు కూడా టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు కూడా ఇదే నిశ్చితార్థానికి హాజరయ్యారు. అయితే ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో వైసీపీ నాయకుడు కందిగొప్పుల మురళి వ్యవహరించిన తీరుపై జేసీ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. జేసీ అనుచరుల వైపు మురళి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని గమనించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళి ఈ కార్యక్రమం నుంచి వెంటనే బయటకు వెళ్లిపోవాలని చెప్పేసి అక్కడ స్థానికంగా నిశ్చితార్థం వేడుకల్లో ఉన్న కొంతమంది నేతలకు అయితే చెప్పారు. అయితే తాను ఎందుకు బయటకు వెళ్లాలంటూ కూడా కందిగోపురం మురళి ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇటు టీడీపీ నేతలు అటు వైసీపీ వర్గీయులు ఒక బాహిరికి దిగారు. అయితే ఫంక్షన్ హాల్లో ఇరు వర్గాల మధ్య కూడా మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న టీడీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహానికి దిగారు. వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్య తోపులాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న పరిస్థితి వరకు ఈ వ్యవహారం వెళ్ళింది. అయితే ఈ ఘర్షణలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమైతే మనకి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిశ్చితార్థం జరుగుతున్న కళ్యాణ మండపంలోనే ఇలాంటి అక్కడ ఉన్న వారిలో కూడా ఆందోళన నెలకొంది. నిశ్చితార్థ వేడుకలో వచ్చిన రాజకీయ నాయకుల మధ్య ఈ స్థాయిలో వివాదం తలెత్తడంతో కూడా అక్కడే ఫంక్షన్ కి వచ్చిన వారంతా కూడా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. అయితే మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రైవేటు ఫంక్షన్ కు చేరుకొని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు కూడా ఇరు వర్గాల వారిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇటు తాడిపత్రిలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిశ్చితార్థ వేడుకలో ఇలాంటి ఘర్షణ చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య కూడా రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఒక కుటుంబ వేడుకలో అందులోనూ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇలా నాయకులు బాహాబాహికి దిగే పరిస్థితి రావడం పైన అందరూ కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అయినా మొత్తంగా చూసుకుంటే గిన తాడిపత్రిలో రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. తాజాగా జరిగిన మరో ఘటన ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ వేడుకగా ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమంలో ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే మారిందని చెప్పవచ్చు. శ్రావణి, థ్యాంక్ యూ రవితేజ. జరుగుతాయని మాట్లాడతారు.
జరుగుతాయని మాట్లాడతాం. జరుగుతాయని మాట్లాడతాం. Hey!